హలో అండి, టేస్టీగా క్విక్గా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాటితో పాటు ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అల్లాన్ని వెల్లుల్లిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇష్టమైతే కరివేపాకుని వేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని సరిపడా సాల్ట్, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, అలానే చాలా కొంచెంగా షెజ్వాన్ సాస్ ని వేసానండి. షెజ్వాన్ సాస్ చాలా స్పైసీగా ఉండడం వల్ల చాలా తక్కువ అమౌంట్ ని వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. టొమాటో సాస్ నచ్చితే అది కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇవన్నీ వేసేసి హై ఫ్లేమ్ లో బాగా టాస్ చేసేసిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ ని కానీ వేసేసి మొత్తంగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. బాయ్.